నమస్కారం, తీర్థయాత్రలు ఛానల్కి స్వాగతం. ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉంటుంది. ఇక ఆ విశేషాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మర్పడగా శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం యొక్క నిర్వాహకులు మరియు ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చెప్పెల హరినాథ శర్మ గారు. ఇక వారిని అడిగి ఉగాది పర్వదిన విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ముందుగా ఇప్పుడు నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది. దీనికి సంబంధించి ఆ పర్వదిన విశిష్టత గురించి మీ మాటల్లో. మర్పడగ క్షేత్రవాసాం భక్తాభీష్టవర ప్రదాం హరిబ్రహ్మాది సంసేవ్యాం జయదుర్గాం నమామ్యహం. భక్తాభీష్టవర ప్రదాం సకరుణాం సౌభాగ్య సంవర్ధినీం విద్వత్శ్రీ హరిబ్రహ్మ పూజిత పదాం విజ్ఞాన సంవర్ధినీం సత్సంతానద మల్లికార్జున శుభశ్రేయస్కరీం శాంకరీం శ్రీమర్పడ్గపుర నివాసినీం విజయదుర్గాం నౌమి కళ్యాణదాం. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. మీరు చెప్పినట్లు ఉగాది పర్వదినం అనగానే రెండు విషయాలు మనకు గుర్తుకొస్తాయి. అందులో మొట్టమొదటిది ఉగాది పచ్చడి, రెండవది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఉగాది అంటేనే పంచాంగ శ్రవణం. సహజంగా ఏ వ్యక్తికైనా సరే తనకు రాబోయే కాలం ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. రాబోయే క్షణం గురించి కూడా ఆసక్తి ఉంటుంది, రాబోయే సంవత్సరం గురించి కూడా ఆసక్తి ఉంటుంది, రాబోయే కాలం గురించి కూడా ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, మొత్తం దేశానికి ఎలా ఉంటుంది, కుటుంబానికి ఎలా ఉంటుంది, వ్యక్తికి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఆసక్తి ఉంటుంది. ఈ ఆసక్తిని అనుసరించి ఆ ఫలితాలను ఊహించి చెప్పేటటువంటిదే పంచాంగ శ్రవణం. ముందుగా ఉగాది అంటే ఈ యుగం యొక్క ఆది, యుగం ప్రారంభమైనటువంటి రోజు, కలియుగం ప్రారంభమైనటువంటి రోజు కాబట్టి దీనికి యుగాది అని పేరు. యుగాదే కాలక్రమంలో ఉగాదిగా మారింది. ఇప్పటి వరకు ఎట్లాగైతే మనం ఈ ఇంగ్లీష్ సంవత్సరాలలో క్రీస్తు నుంచి మొదలుపెట్టి 2025వ సంవత్సరం అని చెప్పుకుంటూ ఉన్నామో, కలియుగం ప్రారంభమైన తర్వాత ఇది 5126వ సంవత్సరం. ఇప్పటి వరకు 5126 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరానికి, నూతన సంవత్సరానికి విశ్వావసునామ సంవత్సరము అని పేరు. పోయినటువంటిది క్రోధినామ సంవత్సరం, ఇది విశ్వావసునామ సంవత్సరం. సహజంగా ఒక సంవత్సరం ముగిసి రెండవ సంవత్సరం ప్రారంభమవుతుంది అంటే గత సంవత్సరంలో జరిగినటువంటి కార్యక్రమాలను బేరీజు వేసుకొని పోయిన సంవత్సరం మన ప్రణాళిక ప్రకారం ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నాం, ఎంతవరకు చేయగలిగినాం, ఎంతవరకు చేయలేకపోయినాం, కాలపురుషుడు మనకు ఎంతవరకు సహకరించినాడు, ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏమిటి, అవి ఎంతవరకు చేయగలుగుతాం, దీనికి గ్రహస్థితులు ఎంతవరకు సహకరిస్తాయి అని తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ ఉగాది పర్వదినం రోజున. ఇక రెండవది మీరు చెప్పినారు, ఉగాది పచ్చడి గురించి చెప్పినారు. అబ్దాదౌ నింబ కుసుమం శర్కరామ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామేషు తద్వర్షం హర్షదాయకం. ఇది శాస్త్ర ప్రమాణం. అబ్దాదౌ, అబ్దం అంటే సంవత్సరం, సంవత్సరం యొక్క మొదట్లోనే కనుక ఈ ఉగాది పచ్చడిని, అంటే షడ్రుచుల కలయిక అయినటువంటి పచ్చడి, ఇది సనాతన సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆచారం. ప్రపంచంలో మరి ఎక్కడ కనిపించదు. ఎక్కడ భారతీయులు ఉన్నా కూడా ఉగాది పచ్చడి చేసుకొని తాగుతారు, అది వేరే విషయం. కానీ ఇతర సాంప్రదాయాల్లో ఇది కనిపించదు. అయితే ఈ ఉగాది రోజు తాగేటటువంటి పచ్చడికి రెండు రకాలైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఒకటి, జీవితం అంటే కష్ట సుఖాల సమ్మేళనం. ఏ వ్యక్తి జీవితం కూడా సంపూర్ణంగా సుఖమయమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితం ఉండదు. ఏ వ్యక్తి జీవితం కూడా పూర్తిగా కష్టాలతో నిండి కూడా ఉండదు. కష్ట సుఖాల సమ్మేళనం కాబట్టి కష్టమైన సుఖమైన మనం దాన్ని ఆహ్వానించాల్సిందే, ఆస్వాదించాల్సిందే. ఒకవేళ కష్టం వస్తుంది అనుకుంటే దాన్ని ఎదుర్కొనే ధైర్యం కావాలని దైవాన్ని వేడుకోవాలి. కష్టాన్ని అధిగమించడానికి ఏమి చేయాలో తెలుసుకొని దాన్ని ఆచరించాలి, ఆ పరిహార ప్రక్రియలను చేసుకోవాలి. ఎందుకు అవసరమైనటువంటి మానసిక సంసిద్ధతను ఇవ్వడం కోసమే
మనం ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనమైనటువంటి 6 రకాలైనటువంటి రుచుల సమ్మేళనమైనటువంటి ఈ ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం. ఇది ఒక పార్శ్వం అయితే, మరొక పార్శ్వం ఉగాది పచ్చడి ద్వారా మన శరీరంలో ఉండేటటువంటి వాత పిత్త కఫ శ్లేష్మాలు మొదలైనటువంటి ఏవైతే మనిషి యొక్క శరీరాన్ని ఆరోగ్యాన్ని నిర్దేశిస్తూ ఉన్నాయని చెప్పని ఆయుర్వేదం లాంటి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయో, వీటన్నిటినీ సమతుల్యంగా ఉంచేటటువంటి ఒక ఆయుర్వేద కాంబినేషన్ లాంటి ఔషధం ఇది ఉగాది పచ్చడి. అందుకోసమని ఉగాది పచ్చడి స్వీకరించడం ద్వారా మానసికమైనటువంటి సమతుల్యాన్ని, అదేవిధంగా శారీరకమైనటువంటి సమతుల్యాన్ని కూడా వ్యక్తి సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఉగాది పర్వదినం రోజున సూర్యోదయానికి పూర్వమే లేచి తలస్నానం చేసి నూతన వస్త్రాలతో అలంకరించుకొని, ఇళ్లను కూడా చక్కగా మామిడాకులతో అలంకరించి వేప పూతతో కూడా అలంకరిస్తారు. ఇళ్లను శుభ్రపరుచుకుంటారు. తమ తమ ఇష్టదేవాలను పూజించుకొని, పంచాంగాన్ని కూడా పూజించుకొని, ఆ రోజు తిథివార నక్షత్రాలు ఏమి ఉన్నాయని తెలుసుకొని సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం, అదేవిధంగా దైవానికి నివేదించినటువంటి ఈ పచ్చడిని స్వీకరించడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం. దాదాపుగా తెలుగు నేలలో 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రతి గ్రామంలో ఉదయం పూట ఇంట్లో పండగ జరుపుకోవడం, ఒకవేళ ఆ ఊళ్ళో ఆంజనేయ స్వామి దేవాలయమే కనుక ఉన్నట్టయితే ఆంజనేయ స్వామికి చందనాది వస్త్రాలను సమర్పించి పూజించుకోవడం, ఈ సంవత్సరం అంతా అందరికీ ఆనందంగా ఉండాలి, అందరితో పాటు నాకు కూడా ఆనందం కావాలి అనేటటువంటి కోరికతో భగవంతుని అర్చించడం. మధ్యాహ్నం తర్వాత సాయం సమయంలో ఆ ఊళ్ళో ఉండేటటువంటి చావిడిలోనో దేవాలయంలోనో అందరూ ఒకచోట సమావేశమై ఆ సంవత్సరం ఉండేటటువంటి కార్తె వాహనాలను తెలుసుకొని, ఈ సంవత్సరం వర్షాలు ఎట్లా ఉంటాయి, వాతావరణం ఎట్లా ఉంటుంది, ఏ ఏ పంటలు వేస్తే మనకు అనుకూలంగా ఉంటుంది అనేటటువంటి తెలుసుకొని, వ్యక్తిగతంగా ఎవరెవరి జాతకాలలో ఏ రకమైనటువంటి గ్రహచార స్థితులు ఉన్నాయి, ఏ పనులు చేయడం ద్వారా మనం ఈ సంవత్సరం విజయం పొందుతామని తెలుసుకోవడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఈ తీర్థయాత్రలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ, అదేవిధంగా తీర్థయాత్రలు యాజమాన్యానికి, సిబ్బందికి అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ గురుగారు ఉగాది పచ్చడి మరియు ఉగాది పర్వదిన విశేషాలు చాలా చక్కగా వివరించారు. గురువుగారు చెప్పినట్టుగా మీరందరూ కూడా ఉగాది పర్వదినం రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి పూజలు ఆచరించి ఉగాది పచ్చడిని స్వీకరించి సంతోషంగా ఈ ఉగాది నామ సంవత్సర వేడుకను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.